బాలి ఇప్పుడు యూట్యూబర్లకు స్వర్గధామం. భారతీయులందరూ ఒకసారైనా బాలి వెళ్లి ఎంజాయ్ చేసి రావాలనుకుంటున్నారు. అయితే బాలికి భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి విడదీయరాని సంబంధం ఉంది. శతాబ్దాల క్రితమే మన వాళ్ళు బాలి వెళ్లి వర్తక వాణిజ్యాలు నిర్వహించారు. అదేలాగో ఓసారి చూద్దాం. ఇండోనేషియాలోని బాలి ద్వీపం గురించి తెలియని వారుండరు. అయితే ఆ బాలి ద్వీపం పేరుతో శ్రీకాకుళం జిల్లాలో జరిగే బాలి యాత్ర గురించి మీకు తెలుసా? పైగా ఆ బాలి యాత్రకు 5000 ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉంది. ఎక్కడో ఉండే ఇండోనేషియాకు సిక్కోలకు సంబంధం ఏమిటి? వాచ్ దిస్ ఏబియన్ స్పాట్లైట్. ఒకప్పటి కళింగ దేశ రాజధానిగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో ఘనంగా బాలియాత్ర జరిగింది. బాలియాత్రలో భాగంగా శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వంశధార నది తీరానికి ఊరేగింపుగా భక్తులు తరలి వెళ్లారు. అనంతరం నదీ తీరంలో గంగమ్మ తల్లికి దీపారాధన చేసి ప్రత్యేక హారతులిచ్చి అరటి దెవ్వలతో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టారు. ఇదంతా చూడ్డానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ అసలు బాలియాత్రోత్సవం నిర్వహణ వెనుక ఓ పెద్ద చారిత్రక నేపథ్యమే ఉందంటున్నారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ ప్రాంతంలో స్టేట్ ఫెస్టివల్ గా ప్రతి ఏటా జరుగుతున్న బాలియాత్ర గత 2 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లాలోనూ నిర్వహిస్తున్నారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపం పేరుతో బాలియాత్ర జరగడం ఇక్కడ విశేషం. ఎక్కడో ఉన్న ఇండోనేషియా, ఇక్కడున్న శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం, ఈ 2 ప్రాంతాల మధ్య సంబంధం ఏంటి? అక్కడి బాలి ద్వీపం పేరుతో ఇక్కడ యాత్ర నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి? కళింగ సామ్రాజ్య చరిత్రలో జిల్లాలోని వంశధార నది ప్రస్థానం ఏంటి? ఇలా అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం: బాలియాత్ర. ఒకప్పుడు ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ నిర్వహించిన ఈ పురాతన సంప్రదాయం కాలానుగుణంగా అంతరించిపోయింది. కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన శ్రీముఖలింగం తన గత వైభవ ఆనవాళ్లను బాలియాత్ర ద్వారా నేటి తరాలకు అందిస్తోంది. ఒడిశాలోని మహానది నుంచి గోదావరి నది వరకు ఉన్న ప్రాంతాన్ని కళింగ ఆంధ్ర ప్రాంతం అంటారు. శ్రీముఖలింగాన్ని రాజధానిగా చేసుకుని కళింగ ఖరవేలుడు పరిపాలించేవారు. కళింగ ఆంధ్ర ప్రాంతంలో పండిన పంటలను ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి, మలేషియా, సింగపూర్కి తీసుకెళ్లి వర్తకం చేసేవారు. సరుకుల ఎగుమతి పనులు కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమయ్యేవి. కార్తీక పౌర్ణమి రోజున బయలుదేరే ఓడలు గమ్యస్థానాలకు చేరుకుని సరుకుల్ని దించేసి తిరిగి శివరాత్రికి స్వస్థలాలకు చేరుకోవాలన్న సంప్రదాయం ఉండేది. అలా జరగాలన్న ఆకాంక్ష, నమ్మకంతో శుభసూచకంగా ఇక్కడ బాలియాత్రను నిర్వహించేవారు. కాలక్రమంలో కళింగ రాజ్య రాజధాని ఒడిశాలోని మహానది తీరానికి తరలిపోయింది. అప్పటి నుంచి శ్రీముఖలింగంలో జరిగే బాలియాత్ర కూడా మహానది తీరానికి వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా ఒడిశాలోని మహానది ప్రాంతంలో బాలియాత్రను రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు. యాత్ర తాలూకా ముఖ్యోద్దేశం పెద్దలను స్మరించుకోవడం. ఒకప్పుడు కళింగ దేశానికి ఇది రాజధాని శ్రీముఖలింగం. కళింగ దేశం అంటే మహానది నుంచి గోదావరి మధ్యనున్న నదుల మధ్యన ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కళింగ దేశం. కళింగ దేశానికి రాజధాని. ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించేవాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ వంశధార నదిలో ప్రారంభించి ఇక్కడ నుంచి బాలి అనే దేశానికి కానీ, బర్మా కానీ, ఇండోనేషియా కానీ, శ్రీలంక అనేక దేశాలకు వెళ్ళేవాళ్ళు. కానీ అందులో వాళ్ళ ప్రయాణ సమయంలో ఎన్నో ఆటుపోట్లతో గురై కొంతమంది బ్రతికుండేవాళ్ళు, కొంతమంది చనిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు వస్తారని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ లాంతర్లు పట్టుకొని ఎదురు చూసి రాలేనటువంటి వాళ్ళు బాధపడి వచ్చేవాళ్ళు సంబరాలు చేసుకుని ఆలింగనాలు చేసుకుంటే రాలేని వాళ్ళందరూ కూడా ఆ చనిపోయిన వాళ్ళకి ఏ రోజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు అని తెలియదు కాబట్టి, ఆ రోజులు తెలియదు కాబట్టి వెంటనే అక్కడే తెలిసిన రోజునాడు మనం కార్యక్రమం చెయ్యాలి కాబట్టి వెంటనే అక్కడ వాళ్ళు ఒక జ్యోతిని వెలిగించి ఒక తర్పణం ఇవ్వడం ద్వారా వారు చనిపోయిన వారికి అందరికీ కూడా ఆత్మ కలిగే విధంగా శ్రద్ధాకర్మలు చేయడం తలకు ముఖ్య ఉద్దేశం. ఇది కటక్ నుంచి రాజమండ్రి వరకు ఇది ఒక రాజధానిగా ఉండేది కళింగ రాజ్యం. ఆ టైంలో వ్యాపార రీత్యా కొన్ని ప్రాంతాలకి బాలి దేశాలు అంటే ఇవాళ ఇండోనేషియా ప్రాంతానికి ఇక్కడి నుంచి వాడల పైన వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. రాజధానిలో ఈశ్వరుని దర్శించుకుంటూ ఈ వంశధార నదిలో పితృదేవతలకి తర్పణం అర్పిస్తూ వాళ్ళు ఇక్కడి నుంచే వ్యాపార రీత్యా
విదేశాలు వెళ్ళేవాళ్ళు. ప్రపంచానికి సముద్రయానం అంటే తెలియని రోజుల్లో కళింగ సీమలో వ్యాపారులు నౌకలు పడవలపై సరుకులతో తూర్పు ఆగ్నేయ దేశాలైన ఇండోనేషియా, మలేషియా, జావా, సుమత్రా, శ్రీలంక, చైనా తదితర దేశాలకు వెళ్లి బాలి ద్వీపానికి చేరేవారు. ఇలా చేరిన వారు ఈ నౌకాయానంలో తుపాన్ల వల్ల, సముద్ర జీవుల దాడులు, అనారోగ్యంతో కొందరు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయేవారు. వారంతా సురక్షితంగా రావాలని ప్రార్థిస్తూ ఇంట్లోని మహిళలు కార్తీక పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు బాలి యాత్రను నిర్వహించేవారు. అప్పట్లో ఆగిపోయిన బాలి యాత్రకు ఇప్పుడు మళ్లీ శ్రీకారం చుట్టారు. ఒరిస్సా రాష్ట్రం ఏర్పడిన తర్వాతను దాన్ని ఇక్కడ ఈ మొకలింగేశ్వర శ్రీమొకలింగంగా మిగిలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నగరి కటక్ అనే ప్రాంతంగా అక్కడ ఒరిస్సాలో ఏర్పాటు చేసి ఈ బాలి యాత్రను అక్కడ చాలా భారీ ఎత్తున 9 రోజుల నుంచి 15 రోజులు ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బాలి యాత్రని భవిష్యత్తులో ప్రభుత్వం కండక్ట్ చేసి భారీ ఎత్తున ఈ యాత్రని ప్రజల్లోకి వెలుగులోకి తెచ్చి పూర్వం ఉన్నటువంటి మన ఆచార సాంప్రదాయ కట్టుబాట్లన్నింటిలో కూడా మళ్ళీ వెలుగులోకి తెచ్చి ఈ బాలి యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఇది మన ఇక్కడ పెద్దలు అందరూ శాసనాలు తీసి ఈ బాలి యాత్ర మనము చేద్దాము. పూర్వం రాజధాని కాబట్టి మేము తలంపు మాకు పెట్టారు కాబట్టి 1230లో మన రాజధాని మారింది కటక్కి, అప్పుడు రాజు చక్రవర్తి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చేద్దామని పెద్దలందరూ సూచనతో నిరుడు మళ్ళీ ప్రారంభించాము. ఈ సంవత్సరం కూడా బాలి యాత్ర దిగ్విజయం చేస్తున్నాము. ఈ యాత్ర కంటిన్యూగా మనం కొనసాగించాలని ఆ మొకలింగేశ్వర స్వామిని మాకు దీవెనలు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇక్కడ అత్యుత సంఘం తరఫున నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిలా ఉంటే ఎన్నాళ్ల పాటు చారిత్రక బాలియాత్ర జరగకపోవడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒక మునిశాపం వల్ల కళింగ సీమ ప్రజలు తమ పూర్వీకుల సంప్రదాయమైన బాలియాత్ర చేయడం మరిచి తమ పితృదేవతల అనుగ్రహాన్ని కోల్పోయారట. ఫలితంగా తమ రాజ్యాన్ని పోగొట్టుకుని ఒడిశా, ఉత్తరాంధ్ర పాలకుల చేతిలో నిరాదరణకు గురై తమకు అందుబాటులో ఉన్న నీటిని కూడా సద్వినియోగం చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే శాప విమోచనం జరిగి కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడానికి నాటి ప్రాచీన కళింగ సీమ సంప్రదాయమైన బాలియాత్రను గత ఏడాది నుంచి పునః ప్రారంభించారు. దీనిలో భాగంగా శ్రీముఖలింగంలో జరిగిన బాలియాత్రకు జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అటు ఒడిశా ప్రభుత్వం కూడా కటక్లోని మహానది తీరంలో బాలియాత్రను కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజుల పాటు నిర్వహించింది. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం ఈ బాలియాత్రను అధికారికంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది రాష్ట్ర పండుగ నెక్స్ట్ ఇయర్ చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఈ అవకాశం ఇస్తారని చేయిస్తారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ ప్రాంతంలో మనం ఈ బాలియాత్రని ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం ఏంటంటే మొదటి సంవత్సరం కదా చాలా తక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో ఏర్పాట్లు చాలా దీనిగా చేశాము. అయితే ఏంటంటే అనూహ్యంగా ఏంటంటే కొన్ని వేల మంది ఇక్కడ రావడం జరిగింది. 100 మంది వస్తారన్న యాత్ర కొన్ని వేల మందితో చాలా విజయవంతం అయింది. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా భారీగా చేద్దామనే ఆలోచనతో ముందుకొచ్చాం. చాలా పెద్దలు అందరూ ఇక్కడ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యొక్క బాలియాత్ర కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వమే అన్ని విధాలా ఇక్కడ ఏర్పాట్లు చేయడం. కళింగ సామ్రాజ్య చరిత్ర, నౌకాయాన విశిష్టతకు బాలియాత్ర వేదికగా నిలుస్తుంది. చరిత్రను గుర్తు చేసుకోవాలంటే, కళింగాంధ్ర ప్రాంత ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజెప్పాలంటే ప్రతి ఏడాది బాలియాత్రను నిర్వహించాలి.